తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ గాలానికి మరో అవినీతి తిమింగిలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగంపై రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణను అరెస్టు చేశారు. ఏసీబీ సోదాలో భారీగానే ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. హైదరాబాద్లోని రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ అక్రమాస్తుల పుట్టను ఏసీబీ తవ్వితీసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 7 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటకొచ్చాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బేగంపేట పరిధిలో 4 లగ్జరీ ఫ్లాట్లు, 2 భారీ వాణిజ్య భవనాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా నిందితుడు తన భార్య పేరిట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. మూసాపేటలో 20 కోట్ల వ్యయంతో 10 అపార్ట్మెంట్లు నిర్మించినట్లు తేలింది. వీటి మార్కెట్ విలువ ప్రభుత్వ ధర కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీఈ ఇంట్లో జరిపిన తనిఖీల్లో 52 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 లగ్జరీ కార్లను గుర్తించారు. వీటితో పాటు 20 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకుంది ఏసీబీ. మరో విషయం ఏంటంటే 2018లో ముత్యం వెంకటరమణ 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆ కేసు కోర్టులో ఉండగానే ఇప్పుడు జరిపిన సోదాల్లో దాదాపు 28 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఈ విలువ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.